నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఉలుక్కేద్దాం. 2022 బీజేపీకి కలిసొచ్చిందా? తెలంగాణలో కమలం జెండా పాతాలనే లక్ష్యం ఏ మేరకు వర్కౌట్ అయింది? మునుగోడు బెడిసికొట్టిన రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందా? ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు సక్సెస్ అయ్యాయంటే బండికి 2022 కమల రథసారథిగా మైలేజ్ పెరిగిందని చెప్పవచ్చు. బీజేపీకి 2022 కలిసొచ్చిందా? గులాబీ సర్కార్ని టార్గెట్ చేసిన కమలం, ఛాన్స్ దొరికితే మాటల దాడి, ప్రజా సంగ్రామ యాత్రలో బండికి మైలేజ్, మునుగోడులో ఓడినా పెరిగిన బీజేపీ గ్రాఫ్. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న బీజేపీకి 2022 బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఏడాది ప్రదర్శించిన దూకుడు ఆ పార్టీకి మంచి మైలేజ్నే తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ బీజేపీ పార్టీ అని భావించే స్థాయికి తీసుకువెళ్ళింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు, దూకుడు, పాదయాత్రలు కమలానికి బాగా కలిసి వచ్చాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక పరాజయం బీజేపీకి కాస్త నిరాశన కలిగించిన ప్రజల్లో పెరుగుతున్న మద్దతు బీజేపీకి దూకును మరింత పెంచింది. 2022వ సంవత్సరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి అనేక సమస్యలపై పోరుబాట పట్టింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు, ప్రజాగోస, బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీల లోక్సభ ప్రభాస్ యోజన కార్యక్రమం వెరసి బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 2022 సంవత్సరంలో సక్సెస్ అయింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటంతో పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై దృష్టి సారించిన కమలనాథులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2022 సంవత్సరం ప్రారంభంలోనే బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. 2022 సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల పక్షాన 317వ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్టు చేశారు. బండి సంజయ్ను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. ఇక బీజేపీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జేపీ నడ్డా అప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అప్పుడు మొదలైన రగడ నేటికి ఏదో ఒక విషయంలో కొనసాగుతూనే ఉంది. భర్తో కాడ, భార్య కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ, మా అమ్మో కాడున్నది, మా నాన్నో కాడున్నాడు, మేము ఎక్కడ ఉండాలి కేసీఆర్ సార్ అని చెప్పి నీకు చిన్నపిల్లడు నీకు వాట్సాప్ చేస్తున్నాడు. చూడ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడవి ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ నాన్నకు దూరం అయ్యి. నువ్వు సకుటుంబ సమేతంగా నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ప్రగతి ఉంటుంది. నీ కుటుంబం మంచి ఉండాలి, దాన్ని వదలే మంచి ఉండాలి, కలిసి ఉండాలి. కానీ ఇంకోళ్ళు కలిసి ఉంటుందని ఎందుకు కోరుకుంటున్నావు అర్థం కాదు. అంటే మూర్ఖత్వం నీకు ఎందుకు, అంత సాడిస్తాను ఎందుకు అర్థం కాదు. ఆ సైకోతనం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికి కలిసి ఉండాలని కోరుకుంటారు, ముఖ్యమంత్రి అందరూ మంచి ఉండాలని కోరుకుంటారు తప్ప నీకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇద్దరు సాడిస్ట్ మెంటాలిటీ ఎందుకు వచ్చినా ఎందుకో అర్థం కాలేదు. కానీ వాళ్ళు అట్లా ఆలోచిస్తే నీ ఇప్సాప్ అవుతుంది. నువ్వు ఏం చేయాలో చేస్తాను నేను. నీ ప్రభుత్వం ఇస్తుంది వీటని గతంలో తెలుసుకో. ఉద్యోగ ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఎవరో ప్రభుత్వాలు కూడా తెలుసుకోసారి నీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అయినా నీ జాతకం మంచిలేదా దాన్ని మనం వేస్తాం. కానీ నువ్వు ఎంత చేస్తే జాతకం సక్కలేదా, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. వాస్తవ విషయాలు ప్రజలకు వివరించు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం దయచేసి చేయకు. 317 జీవో విషయంలో వెంటనే నుండి స్పందించాల్సిన అవసరం ఉందిగా నేను డిమాండ్ చేస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేసేటువంటి భారతీయ జనతా పార్టీని కానీ, ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల మీద లాఠీలు జులిపించే ప్రయత్నం చేస్తే, అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి బస్సులో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించవలసిందిగా హెచ్చరిస్తూ, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మళ్ళా భరోసా ఇస్తున్నాం. మీరు ఇబ్బంది పడకండి, అనారోగ్యం పాలు కాకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ మూర్ఖుడు మనసు గరగది. కాబట్టి వెంటనే మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మేము భరోసా కల్పిస్తూ, సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగాన్ని అవమానించేందుకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భీమ్ దీక్షలు నిర్వహించారు. తెలంగాణ సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజాసింగ్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తే వారిని అడ్డుకోవడం కోసం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న క్రమంలో బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో బీజేపీ నేతలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు సస్పెన్షన్పై స్టే ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. నాయకులు ప్రజల్లోకి వెళ్లడంలో, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రలో హోరెత్తించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర 5 వరకు మొత్తం 3 విడతల పాదయాత్రను సాగించారు. ఇదే క్రమంలో అనేక నియోజకవర్గాల్లో ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు బండి సంజయ్. జనగామ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంకల్ప పాదయాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి చోటు చేసుకోవడంతో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఆపై బండి సంజయ్ కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను కొనసాగించారు. వరంగల్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తిరిగి కోర్టును ఆశ్రయించిన బీజేపీ కోర్టు అనుమతితో సభను కొనసాగించింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేమివ్వాలం కూడా 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదు మా అందరికి. కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతాం. ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామో అనేటువంటి పరిస్థితి అన్న మా గురువుని కుటుంబాలు బాధపడుతున్న మా కుటుంబాలు. ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని, పేదోలు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీకోసం మేం పనిచేస్తున్నాం. ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం. ఊరుకుంటామా అన్న కేసీఆర్ని? ఇష్టపెడతామా అన్న కేసీఆర్ను? ఇష్టపెడదామా అన్న కేసీఆర్? ఎట్లా ఇష్టపెడతామన్నా? సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో పంపుతున్న కేసీఆర్. సిగ్గుండాల కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్. మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్టాడతాం, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు కూడా పర్యటిస్తూ తమ దృష్టి తెలంగాణపై ఉన్నట్లుగా అనేక మార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు అనేక మార్లు తెలంగాణలో పర్యటించారు. వారు సైతం రాష్ట్రంలోని అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించి తెలంగాణ దృష్టిని ఆకర్షించారు బీజేపీ నాయకులు. ఇక సాలు ద్వారా సెలవు ద్వారా అంటూ బీజేపీ నిర్వహించిన డిజిటల్ క్యాంపెయినింగ్లో కూడా తెలంగాణలో ఉద్రిక్తలకు కారణమైంది. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని శతవిధాలా పోరాటం చేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ విజయం సాధించడం బీజేపీకి ఒకంత మైనస్ అయినప్పటికీ మునుగోడు పరాజయాన్ని పక్కన పెట్టి బీజేపీ మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ 2022 సంవత్సరంలో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక 2023 సంవత్సరంలో కూడా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా అపార రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవడం లేదా? జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా తుమ్మలను సైడ్ చేస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఉమ్మడి జిల్లాలో బయటపడ్డ టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలపై అమ్మా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.
ఖమ్మం టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఖమ్మంలో నిండిపోయిన కారు, తుమ్మలను సైడ్ చేసే యోచనలో ఇతర నేతలు, పాలేరు కోసం కామ్రేడ్స్ పట్టు, పొత్తు కుదిరితే తుమ్మల రూటెటు, తుమ్మలపై బీజేపీ ఫోకస్, ఎస్ అంటే కమల గూటికి లాగడమే ఆలస్యం. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు అనేక సందర్భాలలో బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జిల్లా నేతలు పార్టీకి దూరం చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. గత 40 సంవత్సరాలుగా జిల్లాలో కనుసైగలతో రాజకీయాలు నడిపిన తుమ్మలకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడం లేదు. తెలుగుదేశం హయాంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల ఖమ్మం జిల్లాను ఆయా రంగాల్లో అభివృద్ధి చేశారన్న పేరుంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం సీఎం కేసీఆర్ తో తుమ్మలకు ఉన్న సన్నిహితం నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇచ్చి తుమ్మలను మంత్రి కూడా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు తుమ్మల. అయితే గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి తుమ్మలకు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ నుండి తుమ్మలను ఓడించిన కందాల టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో అప్పటి నుండి తుమ్మల కందాల వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు నియోజకవర్గాల్లో తమ బలం నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తనకు జరుగుతున్న అవమానాలను తుమ్మల పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం నడుస్తుంది. మరోవైపు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ములుగు జిల్లా వాజేడులో తుమ్మలకు స్థానిక నాయకులు అభినందన సభను నిర్వహించారు. దీనికి టీఆర్ఎస్ కు చెందిన నాయకులకు ఆహ్వానం ఇవ్వలేదు. తుమ్మల అభిమానులు ఆయన అనుచరులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన వారం రోజులకే జిల్లా నుండి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు రవిచంద్ర పార్థసారథిరెడ్డిలకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభకు తుమ్మలను ఆహ్వానించలేదు. దీంతో తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలనే తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మలతో పొసగని కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనను ఆహ్వానిస్తే తాము దూరంగా ఉంటామని చెప్పడంతో తుమ్మలకు ఆహ్వానం ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో పార్టీ నుండి తుమ్మలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుమ్మల పోటీ చేయాలని భావిస్తున్న పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా పాలేరును కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తుమ్మలకు టీఆర్ఎస్ నుండి పోటీ చేసే పరిస్థితి ఉండదు. జిల్లాలో తనకు జరుగుతున్న అవమానాలను గమనిస్తున్న తుమ్మల మరికొద్ది రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. టీఆర్ఎస్ ను వీడే ఉద్దేశం లేదని ఆయన చెబుతున్నా అభిమానులు అనుచరులు మాత్రం తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ తుమ్మలతో కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు టచ్ లో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు టీఆర్ఎస్ కమ్యూనిస్టుల పొత్తుతో గెలిచింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా రాష్ట్రంలో బీజేపీ బలపడే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కమలం వికసించాలంటే ప్రజాబలం ఉన్న నేత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మలను కమలం గూటికి చేర్చుకునే ప్రయత్నాలను మాత్రం ఆ పార్టీ నేతలు ఆపడం లేదు. ఇదే జరిగితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికలకు కొద్ది సమయం ఉండగా తుమ్మల నాగేశ్వరరావు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. వారసత్వ రాజకీయాలు కొందరికి కలిసి వచ్చాయి, చాలా మందికి తెలిసొచ్చాయి. వాటిలో పాస్ కావాలంటే మాస్ ఇమేజ్ కావాలి. అది లేని వాళ్ళంతా లెగసీ కంటిన్యూ చేయలేక ఫెయిల్ అయిపోయారు. అయితే తమ వారసులు పొలిటికల్ కెరీర్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దేందుకు తమ అనుభవాన్నంతా రంగరించి వ్యూహాలకు పదును పెడుతున్నారు రాజకీయ.
వారసత్వ పల్లకి మోతకి ఈ మానసిక సంసిద్ధత అన్ని రంగాల్లో గ్రహించాడు కాబట్టే దాన్ని తన రాజకీయ అడ్వాంటేజ్ కోసం ప్రకటించారు రాహుల్ గాంధీ. ఇక 50 ఏళ్ల అధికారం కలగంటున్న అమిత్ షా వ్యూహం ఏమిటో తెలియాలి. బీజేపీలో మోదీ తరువాత ఎవరు అనే దానికి సమాధానం ఎర్రర్ 404 మాత్రమే. ఇప్పుడు వారి మదిలో కూడా ఆలోచనలు మెదిలే ఉంటాయి. అనేక సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రజలకు అందిన సువర్ణ అవకాశం ఇది. ఎందుకంటే రాజకీయాల్లో ఉద్దండ పిండాలుగా పేరున్న వారు విశ్రాంతికి సిద్ధమవుతున్నారు. వారసత్వాలు నిస్సందేహంగా మోస్తున్న ప్రజలు ఇకనైనా ఈ సమయం కల్పించిన అవకాశం ఉపయోగించుకొని వాస్తవ సిద్ధాంతాలు మోయడం ప్రజాస్వామ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇవేమీ పట్టనట్టు మళ్లీ పల్లకి మోతకు సిద్ధమైతే ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెడుతూనే ఉంటారు ప్రజాస్వామ్యానికి వారసత్వ వాతలు. ఏది ఏమైనా రాజకీయాలను శాసించిన కుటుంబాల నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కొత్త సీసాలో పాత సారాలాగానే పరిస్థితులు ఉండబోతాయని పబ్లిక్ సందేహపడుతున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో వారసత్వ జవా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.